సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాను తెలుసా? అదే గూడ్స్ విషయం గురించి కదా సార్. నో 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 డోంట్ వరీ అబౌట్ ద గూడ్స్. అది కాసేపట్లో గూడ్స్ స్పాట్కి రీచ్ అవుతుంది. నేను మిమ్మల్ని పిలిచిన కారణం వేరు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మీరు ఇమ్మీడియట్ గా రామ్ ఎక్కడ ఉన్నా ఇక్కడ తీసుకురావాలి. ప్లీజ్ గో అండ్ గెట్ ద రామ్ హియర్ రైట్ నౌ. ఓకే సార్. ఎస్ సార్. ఏం మల్స్, రామ్ ఖచ్చితంగా అవసరమా? వాట్ డు యు మీన్? వాట్ ఆర్ యు సేయింగ్ కావ్య? చూడు చూడు ఇప్పుడు రామ్ లేకపోవడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో చూసావు కదా. రామ్ ఖచ్చితంగా అవసరం. యు ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్, ఓకే? ఏంటి మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేయడానికి వచ్చావా? అయ్యో మీరు అలా అనుకోకండి. నేనే మోసం చేయడానికి రాలేదు. అసలు నేను మోసం చేసేవాడినే కాదండి. పొరపాటున అలా జరిగిపోయింది. అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే వచ్చానండి. వద్దు, నీ మాట విని మా ఆయన ముందు నేను పడ్డ అవమానం చాలు. నా మాట విని నీ మీద ఉన్న కోపాన్ని ఆయన తగ్గించుకొని ఒక మెట్టు దిగొచ్చారు. కాని వెంటనే నీ నిజస్వరూపం ఏంటో బయటకొచ్చింది. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నీకోసం ఆత్మహత్య చేసుకునే స్థాయి దాకా రాణి వెళితే నువ్వు మరో అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చే స్థాయి దాకా వెళ్ళావన్నమాట. నువ్వెంత గొప్ప ప్రేమికుడువో, నీ బుద్ధి ఎటువంటిదో అన్నీ తెలిసిపోయాయి. రాణికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది. పిచ్చిదది. నువ్వు మంచివాడివని నమ్ముతుంది. చూడండి, అప్పుడు జరిగిన సంఘటన బట్టి మీరు నన్ను మోసగాడని అనుకున్నారు. నన్ను తప్పుడు మనిషిగా నిర్ణయించుకున్నారు. అంతా బ్యాడ్ లెక్కండి. అన్నీ అలానే జరుగుతున్నాయి. రాణి తర్వాత నన్ను నమ్మే మనిషి మీరే. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే సాక్షుల్ని తీసుకొని వచ్చాను. రండన్నా. అసలు నిజంగా జరిగిన విషయం ఏంటో మీరే వారికి చెప్పండి. అమ్మా, తాగుబోతాడు మాటలు విని తప్పు చేశావమ్మా. నా చెల్లికి లవ్ లెటర్ ఇచ్చింది ఇతను కాదమ్మా, ఇతనితో చదివే ఇంకో అబ్బాయి. ఇద్దరు ఒకే కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల ఎవరో సరిగ్గా పోల్చుకోలేకపోయాం. వాడు తాగి తప్పుగా చూపించాడమ్మా. వస్తాం బాబు. ఇదంతా నిజమంటావా? నిన్ను నమ్మమంటావా? అయ్యో, మీరే నమ్మకపోతే ఎలా అండి? సత్య ప్రమాణంగా జరిగింది అంతేనండి. నేను చెప్పేది నిజమండి. నన్ను నమ్మండి. రాణి తప్ప నా మనసులో ఇంకొకరెవరూ లేరండి. అయితే ఈ నిజం ఎక్కడైనా చెప్తావా? ఎక్కడికొచ్చి చెప్పమంటే అక్కడ చెప్తానండి. అయితే సరే, మా వారి దగ్గరకొచ్చి జరిగిన విషయం అంతా చెప్పు. వారి దగ్గర వద్దండి. అదేంటి? ఆయనకి నిజం తెలిస్తేనే కదా ఆయనకి నీ మీదున్న కోపం తగ్గేది. కొద్దో గొప్ప నమ్ముకున్న మీరే నేను నిజం చెప్తే నమ్మలేదు. అలాంటిది నా మీద అంత కోపం పెట్టుకున్నవారు ఎలా నమ్ముతారండి? ముందు నుంచి నా మీద నమ్మకం లేనివారు నేనేం చెప్పినా నన్ను నమ్మించడానికి డ్రామాలు ఆడుతున్నావా అంటారు. కానీ నువ్వు ఆయనకి నిజం చెప్పకుండా, నీ మీద ఆయనకి నమ్మకం కలగకుండా నువ్వు రాణి ఎలా ఒకటవుతారు? నా దురదృష్టం ఏంటో నాకే తెలియడం లేదు. మీ వారి ముందెప్పుడు నేను చెడ్డవాడిగానే కనిపిస్తున్నాను. కనీసం మీరన్నా నన్ను తప్పుగా అనుకోకుండా ఉండాలని వీళ్ళని తీసుకొచ్చి నిజం చెప్పించగలిగాను. నుదుటిపై రాణి నా సొంతం రాసుంటే నాదవుతుంది. లేదంటే అంతా నా కర్మ అనుకోవడమే. అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. వస్తానండి. అన్నా, వదినొస్తుందన్నా. ఏంటి మళ్ళీ షెడ్కొచ్చావు? మీతో విషయం మాట్లాడదామని. ఏంటంత అర్జెంట్ విషయం? రాత్రి ఇంటికి వచ్చాక చెప్పొచ్చు కదా. అది కాదు, ఇది
చాలా ముఖ్యమైన విషయం. చెప్పు. నేను చెప్పాక కోపడకూడదు. ఎప్పుడు ఏదో కోపం తెప్పించే విషయం చెప్పడం, మళ్ళీ కోపడకూడదు అనడం మనకి మామూలేగా. చెప్పు. నేను ఇంకా మొదలు పెట్టనే లేదు, అప్పుడే కోపడుతున్నావు. సర్లే, కోపడను. చెప్పు. అది ఇప్పుడే దారిలో ఆకాష్ని కలిశాను. ఏంటే? చూసారా, ఇప్పుడే చెప్పమని అప్పుడే కోపం తెచ్చుకుంటున్నారు. కలిసి ఏం చెప్పుంటాడు? ఆ లెటర్ నేను రాయలేదు అని ఆ కొట్టించిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించుంటాడు, అంతేగా? అవును, అదే జరిగింది. నువ్వెలా అంతా చూసినట్టు చెప్తున్నావు? తప్పు చేసిన ప్రతివాడు ఇదే పని చేస్తాడు. ఇది తెలుసుకోవడానికి తెలివితేటలు అవసరం లేదు. నాకేమో అబ్బాయి పాపం చూడొచ్చనా? మళ్ళీ చెప్తున్నాను, రాణి విషయంలో నాకెవరు జోక్యం వద్దు. రేపే రంగరాజు గారి ఇంటికి వెళ్ళి రాణి పెళ్లి గురించి మాట్లాడతాం. ఇక నువ్వు ఇంటికెళ్ళు. అయ్యో, నేను చెప్పేది కాస్త. ఏయ్! నువ్వు చెప్పేదేం లేదు, నేను వినేది అంతకన్నా ఏం లేదు. వెళ్ళు. అన్నా, మీ తమ్ముడు వాసు ఫుల్గా తాగి వైన్ షాప్ దగ్గర పడున్నాడన్నా. అవునా? అవునన్నా. ట్రాన్స్పరెంట్ దేవత విరామం.